భూమి వయస్సు ఎంత? చరిత్ర ఏమి చెబుతుందో తెలుసుకుందాం. హిందూ విశ్వశాస్త్రంలో భూమి వయస్సు అనేది మానవ కోణంలో నిర్దిష్ట సంవత్సరాల సంఖ్య కాదు, బదులుగా ఒక చక్రీయ చక్రంలోని కాలం. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కల్పం అని పిలువబడే ప్రతి చక్రం 4.32 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని నమ్ముతారు. ఒక కల్పం అనేది సుదీర్ఘ కాలం. ఇది 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానం. ఈ కాలంలో విశ్వం ఉనికిలో ఉందని, పరిణామం చెందుతుందని భావిస్తారు. సృష్టికర్త దేవుడు బ్రహ్మకి ఒక రోజు కల్పానికి 4.32 బిలియన్ సంవత్సరాలు సమానం. అదేవిధంగా అతని రాత్రి కూడా అదే వ్యవధిని కలిగి ఉంటుంది. హిందూ విశ్వోద్భవ శాస్త్రం సమయం యొక్క చక్రీయ స్వభావాన్ని నొక్కి చెబుతుంది. విశ్వం ఒక కల్పంలో సృష్టి, విధ్వంసలకు లోనవుతుంది. ఒక కల్పంలో కృత, సత్య యుగము, త్రేతా యుగము, ద్వాపర యుగము 8,64,2400 దివ్య సంవత్సరాలు, కలియుగము 4,32,000 1,200 దివ్య సంవత్సరాలు. ఇది మొత్తం 4.32 బిలియన్ 12,000 దివ్య సంవత్సరాలు. ఒక దివ్య సంవత్సరం అంటే 360 మానవ సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అంటారు. సనాతన సంస్కృతి ప్రకారం ప్రస్తుత మన్వంతరంలో విశ్వకాల చక్రం 27 మహాయుగాలు గడిచిపోయాయి. దీని అర్థం మనం ప్రస్తుతం 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం. 2025 నాటికి దాదాపు 5,127 సంవత్సరాలు గడిచాయి. కలియుగంలో దాదాపు 4,26,873 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. దీని బట్టి భూమి వయస్సు 116 బిలియన్ సంవత్సరాలపైనే ఉంటుందన్నమాట. క్రైస్తవ మతం ప్రకారం బైబిల్ సాహిత్య వివరణను అనుసరించే చాలా మంది క్రైస్తవులు భూమి వయస్సు సాపేక్షంగా చిన్నదని, సాధారణంగా 6,000 నుండి 10,000 సంవత్సరాల వయస్సు గలదని నమ్ముతారు. ఈ నమ్మకం ఆదికాండము సృష్టి కథనం, బైబిల్లోని వంశావళి రికార్డులలో పాతుకుపోయింది. వీటిని సృష్టి కాలక్రమణికను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఖురాన్ భూమి ఖచ్చితమైన వయస్సును స్పష్టంగా పేర్కొనలేదు. కొన్ని వివరణలు ఈ కాలపరిమితిని అక్షరాలా రోజులుగా సూచిస్తాయి. మరికొందరు దీనిని రూపకంగా చూస్తారు. ఇది కాల వ్యవధులను సూచిస్తుంది. అయితే విశ్వం 6 రోజుల్లో, భూమి 2 రోజుల్లో సృష్టించబడిందని ఖురాన్ వివరిస్తుంది. అంటే ఇస్లాం ఎప్పుడు భూమి వయస్సు ఇంత అని ఖచ్చితంగా చెప్పలేదు. సైన్స్ ప్రకారం చూసుకుంటే భూమి వయస్సు దాదాపు 4.54 బిలియన్ సంవత్సరాల పైనే ఉంటుందని అంచనా. ఇది శాస్త్రీయ పరిశోధనలకు అనుగుణంగా ఉంటుంది. కానీ భూమి ఏర్పడి కొన్ని బిలియన్ల సంవత్సరాలు అవుతుందన్నది నమ్మాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు పరిశోధకులు వెలికితీసిన కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్స్ లంటూ అవశేషాలే దీనికి నిదర్శనం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.